అందరికీ నమస్కారం. సమ్మర్ వచ్చిందంటే చాలు మనం డిఫరెంట్ వడియాలనేవి పెట్టుకుంటాం. అందులో కూడా చాలా ఈజీగా, టేస్టీగా, స్టవ్‌తో పని లేకుండా అటుకులతో కురుకురే వడియాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. పతలాగా ఉన్న అటుకులను తీసుకొని జల్లించుకోవాలి. ఈ వడియాలకి పతలాగా ఉన్న అటుకుల్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత అటుకుల్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని లైట్గా ప్రెస్ చేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, ఆల్రెడీ పతలాగా ఉంటాయి కాబట్టి చాలా మెత్తగా అయిపోతాయి అటుకులు. 15 మినిట్స్ తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీర కానీ, లేదు అంటే కరివేపాకు, పుదీనా ఏదైనా వేసుకోవచ్చు. కాస్త ఉప్పు వేసుకొని వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మురుకు బేస్లో కానీ, లేదు అంటే పాల కవర్లో కానీ పెట్టుకొని కురుకురేలాగా వడియాలని పెట్టుకోవచ్చు. ఇప్పుడు చేతికి వాటర్ని అప్లై చేసుకొని ఈ పిండిని ఒక కవర్లో వేసుకుందాం. ఈ విధంగా టైట్గా చేసుకొని లాస్ట్లో మీడియంగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసుకుంటే వడియాలు ఫ్రై అయ్యేటప్పుడు టైం పడుతుంది, సరిగా వేగవ కూడా. కాటన్ క్లాత్ని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి దీనిపైన వడియాల్ని పెట్టుకోవాలి. ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఎండిపోతాయి. చూసారు కదా, ఇలా అంతా పెట్టుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఎండలో పెట్టుకోండి. నేనైతే ఫ్యాన్ కింద పెట్టేసాను. ఇలా ఎండిపోయాయి. డైరెక్ట్గా మనం ఇలా వడియాల్ని గిన్నె తీసినట్లయితే క్లాత్ చినిగిపోయే అవకాశం ఉంది. క్లాత్ను ఉల్టా చేసుకొని దీనిపైన లైట్గా వాటర్ చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల వడియాలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఒక 4-7 గంటలు ఎండలో పెట్టుకోండి. లేదు అంటే ఇంట్లో ఒక 2 డేస్ కింద ఫ్యాన్ కింద ఉంచిన పూర్తిగా ఎండిపోతాయి. క్లాత్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత 2 గంటలు నేను ఎండలో పెడుతున్నాను. 2 గంటలు ఎండిన తర్వాత చూసారు కదా, చాలా బాగా ఎండిపోయాయి. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా అటుకుల కురుకురే వడియాలు రెడీ అయిపోయాయి. ఈ వడియాలు మనం డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి, సాంబార్ రైస్, పప్పులో ఎందులో తిన్నా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.